తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎందుకంటే కొండా సురేఖ గారు సామాన్యమైన వ్యాఖ్యలు చేయలేదు. మంత్రులు ఏకంగా ఏ ఫైల్ దగ్గరకు వచ్చినా కమిషన్లు తీసుకుంటారు అని ఆమె వ్యాఖ్యలు చేయటం జరిగింది. కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో దుమారం లేపుతున్నాయి. ప్రతిపక్షాలకు కొండా సురేఖ గారి వ్యాఖ్యలు అస్త్రంలా మారుతున్నాయి. మంత్రులు ఏ ఫైల్ దగ్గరకు వచ్చినా కమిషన్లు తీసుకుంటారా, ఇది నిజమా అని ప్రజల్లో కూడా ఈ వ్యాఖ్యలు ఎక్కువ దుమారం లేపుతున్నాయి. అంటే ప్రతి రాజకీయ పార్టీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీలన్నీ కూడా, ఆ రాజకీయ పార్టీల్లోని మంత్రులందరూ కూడా ఏ చిన్న పనికి వెళ్ళినా వాళ్ళు కమిషన్లు తీసుకుంటారు అనే వాదన బలంగా కొండా సురేఖ వ్యాఖ్యల ద్వారా ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉంది. అందుకే రాజకీయ వర్గాలలో దేశం మొత్తం కూడా ఒక దుమారం లేపే ప్రకంపనలు సృష్టించే వార్త అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మరియు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఇద్దరు కూడా కొండా సురేఖ గారి వ్యాఖ్యలను కౌంటర్ ఇస్తూ, కొండా సురేఖ గారు నిజం చెప్తున్నారు, ఆమెను అభినందిస్తున్నాము అంటూ కేటీఆర్ గారు అనటం, ఎవరెవరు మంత్రులు కమిషన్లు తీసుకున్నారో పేర్లు కూడా తెలపాలని బీఆర్ఎస్ వాళ్ళందరూ, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులంతా కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతుండటం, పోస్టులు పెడుతుండటం సర్వత్రా ఆసక్తి రేగుతుండగా, కిషన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి మంత్రి కూడా కమిషన్లు తీసుకుంటున్నాడు అని కొండా సురేఖ గారు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఏ మంత్రి కమిషన్లు తీసుకున్నారు, ఖచ్చితంగా కొండా సురేఖ గారే వాళ్ళ పేర్లు వివరాలు కూడా తెలపాలి అంటూ కిషన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయటం, మళ్ళీ కొండా సురేఖ గారు దీనిపై వివరణ ఇవ్వటం, నేను సర్వసాధారణంగా మాట్లాడాను, మా కాంగ్రెస్ నేతలను, మా మంత్రుల గురించి నేను మాట్లాడలేదు, గత ప్రభుత్వంలోని బీఆర్ఎస్ మంత్రులపై మాట్లాడాను అని ఆమె వివరణ ఇవ్వటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కొండా సురేఖ గారు వివరణ ఇచ్చినప్పటికీ ఆమె చేసిన వ్యాఖ్యలైతే కొట్టివేయలేని వార్తలు. ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తాయి. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా విచారణ జరగాలి, న్యాయ సమీక్ష జరగాలి. రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్లు తీసుకుంటారు, ఏ పని చేయాలన్నా వాళ్ళు కమిషన్లు తీసుకుంటారు అనే వార్త ఏకంగా ఒక మంత్రి గారు మాట్లాడటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇందులో న్యాయ వ్యవస్థ, మన దేశానికి అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకోవాలి. రాష్ట్రపతి గారు మరియు కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టాలి. అసలు దేశంలో ఏ అధికార పార్టీ అయినా అధికార పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు మరియు ముఖ్యమంత్రులు ప్రతి ఏ పని కావాలన్నా ఇలాగే వ్యవహరిస్తుంటారా? సాక్షాత్తు ఒక మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారంటే అందులో కొట్టేయాల్సిన విషయం అయితే లేదు. ఖచ్చితంగా ఆమె మాట్లాడిన మాటల్లో వాస్తవాలే ఎక్కువ కనపడుతున్నాయి. ప్రజలందరికీ కూడా తెలుసు, ఈరోజు రాజకీయ నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారు, భూములు దోచేస్తున్నారు, లంచాలు తీసుకుంటున్నారు. ఏదైనా పరిశ్రమలు రావాలంటే ఆ పారిశ్రామికవేత్తల చేత లోపాయకారి ఒప్పందాలు చేసుకుంటున్నారు, ఆల్రెడీ ఉన్న పరిశ్రమలను వేధిస్తున్నారు అని కూడా మనం వార్తలు వింటూ ఉన్నాం. చాలామంది మంత్రులు, అధికార పార్టీ వాళ్ళు పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళేసి కమిషన్ల కోసం వాళ్ళని వేధించడం ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం. నేను కూడా వీడియోలు కూడా కడప జిల్లాలోని ఒక ముఖ్యమైన మంత్రిపై వీడియో కూడా పెట్టడం జరిగింది. పారిశ్రామికవేత్తలను మంత్రులు, అధికార పార్టీ నేతలు ఎలా వేధిస్తారో ప్రజలందరికీ కూడా ఈ విషయం బాగా తెలుసు. కొండా సురేఖ గారు ఏదైతే అన్నారో, మంత్రుల దగ్గరికి ఏ ఫైల్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా మంత్రులు కమిషన్లు తీసుకుంటారు, నేను అలాంటి దాన్ని అయితే కాదు, నేను సమాజ సేవ చేసేదాన్ని అని కొండా సురేఖ గారు చెప్పినప్పటికీ ఖచ్చితంగా కొండా సురేఖ గారి వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలలో ప్రకంపనలు రేగుతున్నాయి. దీనిపై న్యాయ సమీక్ష జరగాలి. కేంద్ర ప్రభుత్వం మరియు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, రాష్ట్రపతి, గవర్నర్లు కూడా ఈ వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకుని దీనిపైన సీరియస్గా విచారణ చేపట్టాలి. ప్రభుత్వాలలో ఉన్న అవినీతిని ఎండగట్టాలి అని ఈ వీడియో ద్వారా నేను కోరుతున్నాను. జై హింద్.